తమిళనాడులో ప్రజా తీర్పుతో రాజకీయం చకచక మార్పులు జరుగుతోంది. స్వయంగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఓటమి పాలైనటువంటి స్టాలిన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్కి లేఖ పంపితే గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించేయడంతో పాటుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మళ్ళీ కొత్త వాళ్ళు ఛార్జ్ తీసుకునేదాకా ఉండమన్నారు. విజయ్ ఒక 2 వారాలు గడువు అడిగినటువంటి నేపథ్యం. మరొక వైపున టీవీకే పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అందులో శాసనసభాపక్ష నేతగా విజయ్ని ఎన్నుకున్నారు. తద్వారా ముఖ్యమంత్రికి అంటే అధికార మార్పిడికి ఒక మార్గం సెట్ అయిపోయింది. ఇక విజయ్ నెక్స్ట్ ఈ అంది వచ్చే పార్టీలు ఎవరు, కాంగ్రెస్ని కలుపుకెళ్ళాలా? ఆయన ఆల్రెడీ ఇంతకుముందు డిఎంకేని ఏదైతే అవినీతికి వ్యతిరేకం, డిఎంకే అవినీతికి వ్యతిరేకం, సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకం అన్నాడు. కాబట్టి బీజేపీతో అయితే కలిసే ప్రసక్తి లేదు. మరి కాంగ్రెస్తో కలుస్తారా లేదా అన్నటువంటిది ఇక తేలాల్సినటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో స్పష్టత రావాల్సినటువంటి అంశం.